విరిగిన చీపురుతో ఏమి చేయాలి? మరియు ఏ సాధారణ పరిష్కారం మిమ్మల్ని కోటీశ్వరుడిని చేయగలదు? విరిగిన చీపురును పారవేసే ముందు ఈ వీడియో చూడండి. 3 రకాల చీపుర్లు ఉన్నాయని మీకు తెలుసా? చాలా తక్కువ మందికి ఇది తెలుసు. కాని ఇంట్లో ఉంచిన చీపురు మీ అదృష్టాన్ని కూడా ప్రభావితం చేస్తుందనేది నిజం. చీపురు సరిగ్గా ఉంచకపోతే అది లక్ష్మీదేవి ఇంటికి రాకుండా కూడా నిరోధించగలదు. ఈ వీడియోలో ఏ చీపురు శుభప్రదమో, ఏది అశుభమో మేము మీకు తెలియజేస్తాము. ప్లాస్టిక్ చీపురు, కొమ్మలతో కూడిన చీపురు మరియు పూలతో కూడిన చీపురు. ఈ చీపురులలో ఏది మీ ఇంటికి మంచిది మరియు ఏది మీ ఇంటికి పేదరికాన్ని తీసుకురాగలదు? ఇవన్నీ మీకు ఇక్కడ తెలుస్తాయి. చాలామంది మనస్సులో ఈ ప్రశ్న కూడా ఉంది. ఎందుకంటే ఇంటి కోడలు చీపురును ఉపయోగించాలా లేదా పనిమనిషిని ఉపయోగించాలా? మేము దీనికి సమాధానం కూడా ఇస్తాము. ఎందుకంటే చీపురు కేవలం శుభ్రపరిచే వస్తువు కాదు, కాని ఇది లేఖనాలలో లక్ష్మీదేవి చిహ్నంగా పరిగణించబడుతుంది. చీపురును సరిగ్గా ఉపయోగిస్తే అది ఒక వ్యక్తిని ధనవంతుడిని చేస్తుంది. కాని చీపురుకు సంబంధించిన కొన్ని తప్పులు జరిగితే అదే వ్యక్తి కూడా పేదవాడు కావచ్చు. మన గ్రంథాలలో చీపురుకు సంబంధించిన అనేక శుభ, అశుభ సంకేతాల గురించి ప్రస్తావించబడింది. కొన్ని విషయాలను చీపురుతో అస్సలు చేయకూడదు, లేకపోతే జీవితంలో సమస్యలు రావడం ప్రారంభిస్తాయి. చీపురును సరైన దిశలో మరియు సరైన పద్ధతిలో ఉంచడం చాలా ముఖ్యం. లేకపోతే అది మాతా లక్ష్మి సోదరి అలక్ష్మిని ఆకర్షిస్తుంది. ఇది పేదరికం మరియు ఇబ్బందులకు చిహ్నంగా పరిగణించబడుతుంది. మిత్రులారా, మీ జీవితంలో సమస్యలు మళ్లీ మళ్లీ వస్తుంటే ఒక సమస్య పోదు మరియు మరొకటి తలెత్తుతుంది. కాబట్టి మీ ఇంట్లో ఉంచిన చీపురు పరిస్థితి కూడా దీనికి కారణం కావచ్చు. జీవితంలో ప్రతిదీ సాధారణంగా జరుగుతుంటే అది బాగానే ఉంటుంది. కానీ తరచుగా గందరగోళం ఉంటే మీరు చీపురుకు సంబంధించిన ఈ విషయాలపై ఒకసారి శ్రద్ధ వహించాలి. చీపురుకు సంబంధించిన ఈ విషయాలన్నీ మీరు అర్థం చేసుకుని వాటిని స్వీకరించినట్లయితే మీ జీవిత దిశను మార్చగలవు. కాబట్టి మీ జీవితంలో ఆనందం, శాంతి మరియు శ్రేయస్సు ఉండేలా చీపురును ఎలా సరిగ్గా ఉపయోగించాలో మాకు తెలియజేయండి. మీ జీవితంలో ఒక సమస్య ముగియకపోతే మరొక సమస్య ప్రారంభమవుతుంది మరియు ఇంట్లో సంపద నిరంతరం నాశనం అవుతోంది. ఆదాయం తక్కువగా ఉండి ఖర్చులు ఎక్కువగా ఉంటే మన జీవితంలో ఎక్కడో కొన్ని విషయాలు సరిగ్గా జరగడం లేదని అర్థం చేసుకోండి. అటువంటి పరిస్థితిలో కొన్ని విషయాలను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం అవుతుంది. చాలాసార్లు మనమే మన ఇంట్లో ప్రతికూల శక్తిని ప్రోత్సహిస్తున్నాము మరియు దాని గురించి మనకు కూడా తెలియదు. వీటిలో ముఖ్యమైన వాటిలో ఒకటి చీపురు. అవును, చీపురు. ఇది ఒక సాధారణ విషయంగా కనిపిస్తుంది, కాని మన జీవితంపై మరియు ఇంటి శక్తిపై దాని ప్రభావం చాలా లోతుగా ఉంటుంది. చీపురును సరైన సమయంలో మరియు సరైన మార్గంలో ఉపయోగిస్తే అది ఇంట్లో సానుకూల శక్తిని తీసుకురాగలదు. కాని దానిని తప్పు సమయంలో లేదా నిర్లక్ష్యంగా ఉపయోగిస్తే పేదరికం మరియు దుంహకం రావడానికి ఎక్కువ సమయం పట్టదు. నేటి కాలంలో చాలామంది ఆధునిక జీవనశైలిని గడుపుతున్నారు. ఉద్యోగాలు ఉన్నాయి, సమయాభావం ఉంది మరియు ఈ హడావిడిలో ప్రజలు తరచుగా ఇంట్లో ఏమి జరుగుతుందో గమనించలేకపోతున్నారు. కాని నిజమేమిటంటే ఈ ప్రపంచం సృష్టించబడినప్పటి నుండి నేటివరకు చీపురు ఉపయోగించని ఇల్లు లేదు. ఒకే తేడా ఏమిటంటే కొంతమంది చీపురును సరిగ్గా ఉపయోగిస్తారు, మరికొందరు తప్పుగా ఉపయోగిస్తారు మరియు ఇది ఇంట్లో సంతోషం ఉంటుందా లేదా దుంహకం ఉంటుందా అని నిర్ణయిస్తుంది. చాలామంది చీపురును సరైన స్థలంలో ఉంచరు, వారు దానిని ఎక్కడైనా ఉంచుతారు. సమయం చూసుకోకుండా ఇల్లు ఓడ్చేవాళ్లు. ఇది ఇంట్లో ప్రతికూలతను వ్యాపింపజేస్తుంది. ఉదయం ఇల్లు ఆడ్చడం మీకు కష్టమైతే కనీసం సాయంత్రం అయినా ఆడ్చమని మేము మీకు సూచిస్తున్నాము. ఇంట్లో దుమ్ము పేరుకుపోనివ్వకండి మరియు మీరు చెత్తను సేకరించి ఉంటే సాయంత్రం తర్వాత దానిని ఇంటి నుండి బయటకు విసిరేయకండి, ఎందుకంటే ఇది కూడా అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. ఇప్పుడు చీపురు కొనడం గురించి. మీరు ఏ వైపు మరియు ఏ రోజున చీపురు కొనాలో కూడా తెలుసుకోవాలి. చీపురు కొనడం అశుభకరమైనదిగా పరిగణించబడే కొన్ని రోజులు ఉన్నాయి. మీరు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని చీపురు ఉపయోగిస్తే నన్ను నమ్మండి,
మీ ఇంట్లో సమస్యలు క్రమంగా తగ్గడం ప్రారంభిస్తాయి మరియు ఆనందం మరియు శ్రేయస్సు యొక్క తలుపులు తెరవడం ప్రారంభిస్తాయి. చీపురు దెబ్బతిన్న తర్వాత మీరు ఏ రోజున దాన్ని విసిరేయాలి మరియు ఏ రోజున మీరు కొత్త చీపురును ఉపయోగించాలి. అన్నింటిలో మొదటిది, ఇంట్లో కొత్త చీపురు తీయడానికి అత్యంత పవిత్రమైన రోజు శనివారం అని మేము మీకు చెప్తాము. మీరు చీపురు కొన్నప్పుడల్లా మీరు శనివారం ముందుగా ఆ చీపురును ఉపయోగించాలి. మీకు కావలసినప్పుడల్లా కొనడంలో ఎటువంటి సమస్య లేదు. కాని మీరు దానిని కొనాలనుకుంటే మీరు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. మీరు చీపురు కొన్నప్పుడల్లా వారంలో 7 రోజులు ఉంటాయి: సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. సోమవారం, బుధవారం, గురువారం మరియు శుక్రవారం తేలికపాటి రోజులుగా పరిగణించబడతాయి. పొరపాటున కూడా మీరు ఈ రోజుల్లో చీపురు కొనకూడదు. ఆదివారం, మంగళవారం మరియు శనివారం క్రూరమైన రోజులు. ఈ రోజుల్లో చీపురు కొనడం దీపావళి రోజున మనకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. లేదా మీరు ఏదైనా పండుగ రోజున చీపురు కొని మీ ఇంటికి తీసుకువస్తే అది మీకు చాలా శుభప్రదంగా మరియు అదృష్టంగా ఉంటుంది. మీరు ఊహించలేరు. మీరు ఎల్లప్పుడూ కఠినమైన రోజులలో చీపురు కొనాలి. తేలికపాటి రోజులలో చీపురు కొనడం వల్ల మన ఇంట్లో సంపద కోల్పోతారు. మరియు మీరు ఏ రోజున కొత్త చీపురు కొన్నారో వీలైతే శనివారం మీ ఇంట్లో కొత్త చీపురును ఉపయోగించడానికి ప్రయత్నించండి. ఇది మీకు సంపద రాకకు మూలంగా మారుతుంది. ఇప్పుడు మనం చీపురును ఏ మూలలో ఉంచాలో మీకు తెలియజేస్తాము. పొరపాటున కూడా చీపుర్లు ఉంచుకుడని మూలలు ఏవి? మనం పూజగదిని తయారుచేసే ఈశాన్య మూల. మన ఈశాన్య మూలలో ఎప్పుడు చీపురు ఉంచుకోకూడదు. దానిని మనం ఈశాన్ మూల అని పిలుస్తాము. అక్కడ ఒక ప్రార్థనా స్థలం ఉంది మరియు ముఖ్యంగా పూజగదిలో చీపురు ఉంచకూడదు. లేకపోతే మీరు చీపురు ఉంచుకుంటే మీ ప్రార్థనా స్థలంలోకి దేవుడు రావడంలో చాలా ఇబ్బందులు రావడం ప్రారంభిస్తాయి మరియు దురదృష్టం మీ ఇంటికి వస్తుంది మరియు ప్రతికూలత మీ ఇంట్లోకి ప్రవేశించడం ప్రారంభమవుతుంది. దానిని ముడివేసి పొరపాటున కూడా ఈశాన్ మూలలో చీపురు ఉంచకుండా చూసుకోండి. ఇప్పుడు మీరందరూ ఆలోచిస్తూ ఉండాలి, మనం ఈశాన్ మూలలో చీపురు ఉంచకపోతే మనం చీపురు ఎక్కడ ఉంచుకోవచ్చు? కాబట్టి చీపురు ఉంచడానికి ఉత్తమమైన ప్రదేశం ఇంటి నైరుతి మూల. దీనిని మనం నీడా మూల అని కూడా పిలుస్తాము. స్నేహితులారా, మీరు నీడా మూలలో చీపురు ఉంచితే లక్ష్మీదేవి మీ ఇంట్లో నివసించడం ప్రారంభిస్తుందని నమ్ముతారు. లక్ష్మీదేవి మీ ఇంటికి రావడం ప్రారంభిస్తుంది. నీడా మూలను ఇంటి యజమాని స్థలంగా పరిగణిస్తారు. అందుకే మీరు చీపురును నాయకత్వ మూలలో ఉంచితే మీ ఇంటి యజమాని పగటపుట వేగంగా అభివృద్ధి చెందుతాడు. ఇప్పుడు మనం ఇల్లు ఎప్పుడు ఓడ్చాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇల్లు ఓడ్చడానికి మరియు తుడుచుకోవడానికి సరైన సమయం ఏమిటి? మన వేదాలు మరియు పురాణాలలో 4 సార్లు ప్రస్తావించబడింది. రాత్రిపూట ఊడ్చే వ్యక్తి ఇంట్లో పేదరికం తన పాదాలను వ్యాపింపజేస్తుంది. నేటి ఆధునిక యుగంలో అది సాధ్యం కాకపోతే మీరు నిస్సహాయంగా ఉంటే మీరు చాలా ఆలోచించాలి. లక్ష్మీదేవి మన ఇంట్లో ఒంటరిగా నివసించడం ప్రారంభించేలా ఇంటిని శుభ్రంగా ఉంచండి. లక్ష్మీదేవి ఆ ఇంట్లో తన నివాసాన్ని ఏర్పరచుకోగలదు. లక్ష్మీదేవి నివాసంగా చేసుకోవడానికి శుభ్రమైన స్థలం అవసరం. అందుకే లక్ష్మీదేవి ఇంట్లో నివసించడానికి శుభ్రమైన స్థలం అవసరం. మీరు రాత్రిపూట ఊడ్చినట్లయితే అది మీ పెద్ద తప్పనిసరి. అందుకే మీరు రాత్రిపూట ఊడ్చాలి. అప్పుడు మీరు ఏమి చేయాలి? చెత్తను బయట వేయకండి. ఓడ్చేటప్పుడు పొరపాటున కూడా మీ కాళ్లతో చీపురును ఎప్పుడూ తాకవద్దు. చీపురు పొరపాటున పాదాలను తాకినట్లయితే మీరు దానిని తాకి క్షమాపణ చెప్పాలి. మీ కాళ్లతో చీపురును తాకడం ద్వారా లక్ష్మీదేవి మన ఇంటికి రాదు, కాని ఆమె స్థానంలో లక్ష్మీదేవి మన ఇంట్లో చోటు కల్పిస్తుందని నమ్ముతారు. ఇది చాలా వింతగా అనిపిస్తుంది. కాని మనం శాస్త్రీయ దృక్కోణంలో చూస్తే మన పాదాలు చీపురును తాకినప్పుడు చీపురు నుండి వచ్చే క్రిములు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇంట్లో మన తల్లిదండ్రులు మనల్ని కాళ్లతో చీపురును తాకవద్దని తిట్టడం మీరు తరచుగా విని ఉంటారు. చీపురు మతంతో ముడిపడి ఉన్నందున వారు ఇలా అంటారు:
అసలు విషయమేమిటి? మీరు మీ పాదాలతో చీపురును తాకినప్పుడు మీ పాదాలు మురికిగా మారుతాయి మరియు మీ పాదాలతో చీపురును తాకడం లక్ష్మీదేవికి అవమానంగా పరిగణించబడుతుంది. మీరు మీ పాదాలతో చీపురును తాకినప్పుడు లక్ష్మీదేవి మీపై కోపంగా ఉంటుంది మరియు అదేవిధంగా మీరు ఇంటి అంతటా తిరుగుతున్నందున మీ ఇంట్లోని క్రిములు మీ పాదాలను తాకడం ద్వారా మీ ఇంటి అంతటా వ్యాపిస్తాయి. మీ పాదాలతో చీపురును ఎప్పుడూ తాకవద్దు. మీ పాదాలు చీపురును తాకినట్లయితే మీరు దానిని వెంటనే కడగాలి. సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు చీపురు నుండి వచ్చే మట్టిని ఎప్పుడూ ఇంటి నుండి బయటకు విసిరేయకూడదు. లేఖనాలలో ఈ మట్టిని కేవలం మట్టిగా పరిగణించరు మరియు దానిని ఇంటి నుండి బయటకు విసిరేస్తే లక్ష్మీదేవి మన ఇంటిని శాశ్వతంగా వదిలివేస్తుంది మరియు ఆమె సోదరి అలక్ష్మి ఆమె స్థానంలోకి ప్రవేశిస్తుంది. మిత్రులారా, చీపురును ఎల్లప్పుడూ ఇంట్లో దాచి ఉంచాలని గుర్తుంచుకోండి. పొరపాటున కూడా చీపురును బహిరంగ ప్రదేశంలో ఉంచకూడదు. మీరు చీపురును బహిరంగ ప్రదేశంలో ఉంచితే అది చాలా పెద్ద దుష్ప్రభావమని భావిస్తారు. అందుకే మీ ఇంట్లో బయటి వ్యక్తి మీ చీపురును చూడని ప్రదేశంలో చీపురును ఎల్లప్పుడూ దాచడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు మన చీపురును ఎక్కడ ఉంచాలి? మనం దానిని ఎక్కడ దాచాలి? కాబట్టి మీరు మీ చీపురును మంచం కింద ఉంచాలని ఆలోచిస్తూ ఉండాలి. కాని మీరు దీన్ని అస్సలు చేయనవసరం లేదు. లేకపోతే మీ ఇంటి నుండి గింజలు చాలా త్వరగా అయిపోతాయి. అందుకే మీరు ఇంట్లో మంచం కింద చీపురును ఉంచాల్సిన అవసరం లేదు. దీనితోపాటు మీ ఇంట్లో ఆరోగ్య సంబంధిత సమస్యలు పుట్టుకొస్తాయి. ఒక పిల్లవాడు అకస్మాత్తుగా ఇంటిని తుడుచుకోవడం ప్రారంభిస్తే మీ ఇంటికి అతిథులు రాబోతున్నారని అర్థం చేసుకోండి. ఇవన్నీ మన చీపురుకు సంబంధించిన మంచి మరియు చెడు శకునాలు. సూర్యోదయానికి ముందు ఇంటిని క్రమం తప్పకుండా తుడుచుకోవడం ద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లో నివసించడం ప్రారంభిస్తుంది. కాని గురువారం నాడు ఇంటిని తుడుచుకోకూడదని పాత నమ్మకం ఉంది. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి మనపై కోపంగా వెళ్ళిపోతుంది. మిగతా అన్ని రోజులలో మీరు తుడుచుకోవచ్చు. నేటి కాలంలో అది సాధ్యం కాదు. ఈరోజు ఏ రోజు మరియు రేపు ఏ రోజు అనేది గుర్తుంచుకోండి. కాబట్టి మీరు చాలా నమ్మితే మీరు ఈ విషయంపై కొంచెం శ్రద్ధ వహించవచ్చు. మీరు మీ నేలను తుడుచుకోవడానికి ఉపయోగించే నీటిలో ఒక చెంచా లేదా అరచెంచా ఉప్పును కలపడానికి ప్రయత్నించండి. ఉప్పు చాలా చౌకగా ఉంటుంది. మార్కెట్ నుండి సముద్రపు ఉప్పును తెచ్చి మీ పెట్టెలో ఉంచండి మరియు మీరు తుడుచుకోవడానికి ఉపయోగించే నీటిలో 1 లేదా 2 చెంచాలు జోడించండి. మీరు మొత్తం ఇంటిని తుడుచుకుంటే మీ ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం మరియు శ్రేయస్సు ఉంటుంది. శనివారం లేదా ఆదివారం రోజు మీకు గుర్తులేనప్పుడు ఆలోచించకుండా చేయండి. మీరు సంతోషంగా తుడుచుకునే నీటిలో ఉప్పు వేసి నేలను తుడుచుకోవచ్చు. దీనికి మిమ్మల్ని నిందించరు. మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి అంతా అదృశ్యమైందని మరియు సానుకూల శక్తి మీ ఇంట్లో నివసించడం ప్రారంభించిందని మరియు మీ ఇంట్లో ఎల్లప్పుడూ ప్రశాంతమైన వాతావరణం ఉంటుందని మీరు చూస్తారు. మీరు ఒక గ్రామంలో నివసిస్తుంటే తరచుగా జరుగుతుందని గుర్తుంచుకోండి. లేకపోతే మా బంగ్లా గేటు తెరిచి ఉంటే ఆవులు మరియు ఇతర జంతువులు మా ఇంట్లోకి ప్రవేశిస్తాయి. కాబట్టి అలాంటి పరిస్థితిలో మీరు ఎప్పుడూ ఆవును లేదా ఏదైనా జంతువును చీపురుతో కొట్టకూడదు. మీ ఇంటి నుండి ఎవరైనా ఏదైనా శుభకార్యం కోసం బయలుదేరుతుంటే ఆ తర్వాత వెంటనే మీ ఇంటిని ఆడ్చకూడదు. ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత మీరు కనీసం 8 గంటలు వేచి ఉండాలి. ఎవరైనా మీ ఇంటి నుండి బయటకు వెళ్లిన వెంటనే ఆడ్చడం శాస్త్రాలలో మంచిది కాదు. అలా చేయడం మరణానికి సంకేతంగా పరిగణించబడుతుందని చెబుతారు. కాబట్టి దీన్ని నివారించాలి. చీపురును ఎప్పుడూ నిలబడి ఉంచకూడదు. చాలామంది ప్రజలు చీపురును గోడకు ఆనించి ఉంచడం అలవాటు. కాని ఇది ఒక పెద్ద చెడు శకునము మరియు ఇంట్లో ప్రతికూలతను ఆహ్వానిస్తుంది. మీరు కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తుంటే మరియు ఆ ఇల్లు మీకు అదృష్టం తీసుకురావాలని కోరుకుంటే మీరు గుహ ప్రవేశం చేసేటప్పుడు మీతో చీపురు తీసుకెళ్లండి. లేఖనాల ప్రకారం లక్ష్మీదేవి చీపురులో నివసిస్తుంది. మీరు ఇంట్లోకి చీపురును తీసుకెళ్లినప్పుడు లక్ష్మీదేవి కూడా మీ కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తుందని అర్థం. ఇది మీ ఇంట్లో ఆనందం,
శ్రేయస్సు మరియు ఆశీర్వాదాలను ఉంచుతుంది. తుడుచుకునే సమయం కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా సూర్యాస్తమయం సమయంలో లేదా సూర్యాస్తమయం తర్వాత వెంటనే ఓడ్చకూడదు. ఆ సమయంలో అనేక మాయాకర్మలు నిర్వహిస్తారు మరియు ఆ సమయంలో ఓడ్చడం వల్ల లక్ష్మి ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుందని నమ్ముతారు. మీ ఇంటిపై దుష్టదృష్టి మరియు ప్రతికూల శక్తులు రాకూడదని మీరు కోరుకుంటే మీరు ఒక చిన్న పరిహారం చేయవచ్చు. రాత్రి సమయంలో అందరూ నిద్రించడానికి సిద్ధమవుతున్నప్పుడు మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు చీపురు ఉంచండి. ఇలా చేయడం ద్వారా ఇంటి చుట్టూ ఉన్న ప్రతికూల శక్తి ఏదైనా అది ఆ చీపురులో కలిసిపోయి ఇంటి నుండి వెళ్ళిపోతుంది. కాని గుర్తుంచుకోండి, ఉదయం వచ్చిన వెంటనే ఆ చీపురును అక్కడి నుండి తీసివేసి ఎవరూ చూడకుండా ఎక్కడో దాచండి. దీనితోపాటు మీరు లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందాలనుకుంటే మరొక ప్రత్యేకమైన పరిహారం ఉంది. ఏదైనా పెద్ద పండుగ రోజున లేదా గ్రహణం, పౌర్ణమి, అమావాస్య లేదా ఏదైనా శుభయోగ వంటి ప్రత్యేక జ్యోతిషశాస్త్ర కార్యక్రమం జరిగినప్పుడు లేదా మీరు ఏమీ నిర్ణయించుకోలేకపోతే శుక్రవారం ఎంచుకోండి. ఆ రోజు బ్రహ్మ ముహూర్తం సమయంలో అంటే ఉదయం 4:30 గంటల ప్రాంతంలో మీరు 3 కొత్త చీపురులతో సమీపంలోని ఆలయానికి వెళ్ళాలి. ఈ చీపుర్లు ఎవరికీ కనిపించకూడదని గుర్తుంచుకోండి మరియు మీరు వాటిని రహస్యంగా ఆలయంలో వదిలివేయాలి. రహస్య దానం చాలా పుణ్యప్రదమైనది మరియు కలవంతమైనదని శాస్త్రాలలో వర్ణించబడింది. ఈ పరిహారం చేయడానికి ఒకరోజు ముందు మార్కెట్ నుండి 3 కొత్త చీపుర్లు కొని మీ ఇంట్లో ఉంచండి. మరుసటి రోజు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి నిశ్శబ్దంగా ఎవరికీ చెప్పకుండా గుడికి వెళ్లి చీపురును అక్కడే వదిలివేయండి. మీరు ఈ చిన్న పనిని భక్తితో మరియు నియమాలతో చేస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం ఖచ్చితంగా మీ జీవితంలో ఉంటుంది మరియు మీరు క్రమంగా దాని ప్రభావాన్ని అనుభవించడం ప్రారంభిస్తారు. భక్తులారా, ఈ సమాచారం అంతా ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని ఇవ్వబడుతోంది. మీ విశ్వాసం మరియు నమ్మకంపై వాస్తుశాస్త్రం యొక్క నివారణను ప్రయత్నించండి. మా ఛానల్ ఈ వీడియో ద్వారా ఎటువంటి క్లెయిమ్ చేయదు. మీరు నేటి సమాచారాన్ని ఇష్టపడితే ఈ వీడియోను లైక్ చేయండి మరియు ఛానల్కు సభ్యత్వాన్ని పొందండి. ధన్యవాదాలు.